నమస్తే ISR9 న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా పదవికి రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ ను వీక్ చేయాలని దురుద్దేశంతో నిధులను సైతం వెంట తీసుకెళ్లి పార్టీ మారిన కడియం శ్రీహరి మోసపూరిత వైఖరిని ప్రజలంతా గమనించారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్, బస్వరాజు సారయ్య, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ అన్నారు. ఎంపీ ఎన్నికల సందర్భంగా వరంగల్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ గెలుపు కొరకై బీఆర్ఎస్ పార్టీ వరంగల్ తూర్పు ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో వరంగల్లోని సాయి కన్వెన్షన్ హాల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. వరంగల్ తూర్పులో కాంగ్రెస్ ను బీజేపీని బొందపెట్టే పనిలో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారని నన్నపనేని నరేంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో మెట్టు శ్రీనివాస్, హరిరామాదేవి, బొల్లం సంపత్ కుమార్, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం మసూద్, అచ్చ విద్యాసాగర్ కార్పొరేటర్లు హాజరయ్యారు. తెలుసు ఈ 5 నెలలు 6 నెలల నుంచి రేవంత్ రెడ్డి గారి సర్కారు వచ్చిన తర్వాత కరెంట్ కట్ కావడము, నీళ్లు లేకపోవడము, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలో ఒక బస్సు తప్ప ఏ గ్యారెంటీని కూడా ఏ మాట కూడా నిలుపుకోలేకపోయినది ప్రజలందరి దృష్టి కూడా వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. మేము తిరిగినప్పుడు కానీ కలిసినప్పుడు కానీ వాళ్ళ మాటల సందర్భంలో కానీ మాకు వస్తున్న సమాచారం ప్రకారంగా కానీ ఈసారి మాత్రం బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి. పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని అవర్స్ అని ఉంటే మొత్తం దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అంత టైం ఇస్తారు, బీజేపీ పార్టీకైనా బీజేపీ దేశంలో అంత ఇస్తారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి పార్టీ రకంగా మన ఎంపీలు 12 నుంచి 14 గెలిస్తే మనకు ఇంత సమయం దొరుకుతుంది. కాబట్టి మన యొక్క ప్రాంతం యొక్క సమస్యలు, మన వరంగల్ ఉన్నటువంటి సమస్యలు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి అడిగే సందర్భం వస్తుంది. అదేవిధంగా మామూలు ఎయిర్పోర్ట్ గురించి అడిగే సందర్భం వస్తుంది. మాకు నవోదయ స్కూల్స్ ఇక్కడ రావడం గురించి అడిగి వస్తుంది. ఇదే విధంగా అన్ని క్వశ్చన్లు మనం ప్రశ్నించే గుర్తుగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. కాబట్టి అందుకే బీఆర్ఎస్ పార్టీ ఓటేయాలని ప్రజలందరూ కూడా అర్థమైంది. ఇప్పుడు కింద ముందే కేసీఆర్ గారు చెప్పారు, జాతీయ ఛానల్స్ కూడా అన్నీ చెప్తున్నాయి. ఇక్కడ కూడా బీజేపీ పార్టీ కూడా 200 సీట్లు దాటే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ అయితే 50-60 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. అన్నీ కూడా ప్రాంతీయ పార్టీలే ముఖ్యంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రేపు 12 నుంచి 14 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఖచ్చితంగా మనం కూడా ప్రాంతీయ పార్టీలతో కలిసి మనం ప్రభుత్వం సెంటర్లో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నారు. ఇది జాతీయ రాజకీయాల సైడ్ ఒకరైతే అందరూ కూడా ప్రజలు, ముఖ్యంగా వరంగల్ పట్టణంకు సంబంధించి వరంగల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా 2 విషయాలు ఆలోచించాలి. ముఖ్యంగా ఈ ఎన్నిక వరంగల్ పార్లమెంట్ ఎన్నిక ప్రత్యేకంగా చూడాలి. 17 పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల వారిగా పోరాడుతున్న ఈ వరంగల్ పార్లమెంటు స్థానం మాత్రం ఇక్కడ వరంగల్లో పార్టీలను ద్రోహం చేసిన వ్యక్తులు ఒకవైపుగా, నికాసైన ఉద్యమకారుడైన ఒకే పార్టీని నమ్ముకున్న సుధీర్ కుమార్ ఒక రకంగా పోరాడుతున్నారు. కాబట్టి వీళ్ళ మధ్యలో పోటీగా చూడాలని ఈ సందర్భంగా ప్రజలను ఆలోచించమని చెప్తున్నాను. పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెప్పి మేము చెప్పకుండా ముఖ్యంగా కాంగ్రెస్ గురించి చెప్పడం నా దారుణం. ఇక్కడ ఉన్న పెద్దలు బండా ప్రకాష్ గారు మేము నుంచి పెద్దలు కాంగ్రెస్లో పనిచేసారు. కానీ ఇప్పుడు సోదరు శ్రీరామ చెప్పినట్టుగా కడియం కావే టికెట్ ఇవ్వకపోతే మొదటి కాంగ్రెస్లో పనిచేసిన నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఏ విధంగా మీకు బుద్ధి చెప్పాలనేది కూడా ఇప్పుడే ఓటు అన్నారు. పవిత్రమైన ఓటు ధర బుద్ధి చెప్పే సమయం 11వ తారీఖు ఉందనేది మనం చూస్తాం. చాలామంది కాంగ్రెస్ మిత్రులు మా పరిచయం, మేము కూడా వాళ్ళతో కలిసి పనిచేసిన వాళ్ళం. డైరెక్ట్ చెప్తున్నాం, మాకు ఫలానా విషయం మాకు అన్యాయం చేసిన వాళ్ళు కేసు ఎన్నో రకాల ప్రతికున్న గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కొక్కరి ఒక విధంగా కడియం శ్రీహరి గారి వరకు ఉన్న సంబంధాలన్నీ కూడా బయటపడుతున్నారు. మరి గతంలో కాంగ్రెస్లో పనిచేసిన చాలామంది మిత్రులు, స్నేహితులు, కార్యకర్తలు వారందరూ కూడా నిరుత్సాహంగా ఉన్నారు. వీళ్ళు గెలిస్తే మా అడ్రస్ ఇంకెక్కడ పోతాయని ఆలోచిస్తున్నారు. ఇది కూడా గమనించాల్సింది. ఆల్మోస్ట్ మీడియా మిత్రులందరికీ విషయం తెలుసుకుంటారు. ముఖ్యంగా మనందరం కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా 50 తెలంగాణ ఉన్న
3 కోట్ల ప్రజలందరూ కులాలకు మతాలకు రాజకీయాలు అతీతంగా ఉద్యమంలో పనిచేసి సాధించిన తెలంగాణ. దాన్ని బద్ధంగా ఆదేశాలు కష్టపడి అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి కేసీఆర్ గారి ప్రభుత్వంతో కృషి చేసింది. ఆ కృషి చేసిన ఫలాలు మన అందరినీ కూడా అందరూ తెలంగాణ యావత్ ప్రజలందరూ అన్ని వర్గాల కుల భేద మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కూడా రైతు బంధు అనుకోండి, అలాగనే విద్యార్థుల స్కాలర్షిప్ అనుకోండి, రీటైల్ స్కూల్స్ అనుకోండి, అన్నిటికన్నా హైదరాబాద్లో యావత్ దేశంలో ఎక్కలేని విధంగా తెలంగాణలో ఉన్న అన్ని కులాలకు ఆత్మగౌరవ భావన నిర్మాణం చేసిన ఏకైక పార్టీ ఏకైక నాయకుడు కేసీఆర్. ఇలా బీజేపీ వాళ్ళు చెప్తారు వాళ్ళొక మతతత్వ పార్టీ. మతాన్ని తెచ్చకూడదు తప్ప ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక దిక్సూచిగా ఉన్న వరంగల్ పట్టణం. వరంగల్లో ఉన్న ముస్లిం మైనార్టీ కానీ క్రిస్టియన్ మైనార్టీ కానీ హిందువులు కానీ ఈ రోజు వరకు కూడా కుల మత భేదాలకు అతీతంగా కలిసి గడప కుటుంబ సభ్యులుగా నివసిస్తున్న జిల్లా నగరం అనేది నేను వరంగల్ జిల్లా నగర ప్రజలందరూ కూడా గుర్తు చేస్తున్నాను. ఎన్నో సందర్భాల్లో ఎక్కడెక్కడో చిన్న దర్శనాలు వస్తే పీస్ ర్యాలీలు తీసిన ఘనత రాష్ట్రంలో ఏకైక నగరం వరంగల్ అని కూడా మనం చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, డిఐజీ గారు, అన్ని రాజకీయ అన్ని మాత్రం సంబంధించిన వాళ్ళు కూడా పీస్ ర్యాలీ చేసింది ఈ రాష్ట్రంలో ఏకైక పట్టణం వరంగల్ అని కూడా మనం చేస్తున్నాం. అలాంటి కల్చర్ ఉన్న మన టౌన్ ఇది. అలాంటి కల్చర్ కూడా చెడగొట్టడానికి మనమే మామూలుగా వచ్చిన ప్రధానమంత్రి గారు అందరూ రోజు డైలీ మాట్లాడుతున్న అమిత్ షా గారు ముస్లింలకు రిజర్వేషన్ విషయం కానీ ఇకేల విషయం కూడా రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. అందరినీ ఇది ఇక్కడ ఈ దేశం పుట్టిన అందరూ కూడా భారతీయుడే. కుల మతం రెచ్చగొట్టడానికి వీల్లేదు అనే విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకొని తోటి మనిషిగా వాళ్ళందరినీ కూడా గౌరవం అనేది వచ్చే విధంగా మాట్లాడాలని కూడా ఈ వేదిక నుంచి నేను అప్పీల్ చేస్తున్నాను. అంతేకాకుండా ఆ వరంగల్ నగరంలో ప్రజలందరూ తెలిసి యావత్ తెలంగాణలో ఉన్న 3 కోట్ల ప్రజలందరూ కులాలకు మతాలకు రాజకీయాలు అతీతంగా ఉద్యమంలో పనిచేసి సాధించిన తెలంగాణ. దాన్ని బద్ధంగా ఆదేశాలు కష్టపడి అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి కేసీఆర్ గారి ప్రభుత్వంతో కృషి చేసింది. ఆ కృషి చేసిన ఫలాలు మన అందరినీ కూడా అందరూ తెలంగాణ యావత్ ప్రజలందరూ అన్ని వర్గాల కుల భేద మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కూడా రైతు బంధు అనుకోండి, అలాగనే విద్యార్థుల స్కాలర్షిప్ అనుకోండి, రీటైల్ స్కూల్స్ అనుకోండి, అన్నిటికన్నా హైదరాబాద్లో యావత్ దేశంలో ఎక్కలేని విధంగా తెలంగాణలో ఉన్న అన్ని కులాలకు ఆత్మగౌరవ భావన నిర్మాణం చేసిన ఏకైక పార్టీ ఏకైక నాయకుడు కేసీఆర్. ఇలా బీజేపీ వాళ్ళు చెప్తారు వాళ్ళొక మతతత్వ పార్టీ. మతాన్ని తెచ్చకూడదు తప్ప ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక దిక్సూచిగా ఉన్న వరంగల్ పట్టణం. వరంగల్లో ఉన్న ముస్లిం మైనార్టీ కానీ క్రిస్టియన్ మైనార్టీ కానీ హిందువులు కానీ ఈ రోజు వరకు కూడా కుల మత భేదాలకు అతీతంగా కలిసి గడప కుటుంబ సభ్యులుగా నివసిస్తున్న జిల్లా నగరం అనేది నేను వరంగల్ జిల్లా నగర ప్రజలందరూ కూడా గుర్తు చేస్తున్నాను. ఎన్నో సందర్భాల్లో ఎక్కడెక్కడో చిన్న దర్శనాలు వస్తే పీస్ ర్యాలీలు తీసిన ఘనత రాష్ట్రంలో ఏకైక నగరం వరంగల్ అని కూడా మనం చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, డిఐజీ గారు, అన్ని రాజకీయ అన్ని మాత్రం సంబంధించిన వాళ్ళు కూడా పీస్ ర్యాలీ చేసింది ఈ రాష్ట్రంలో ఏకైక పట్టణం వరంగల్ అని కూడా మనం చేస్తున్నాం. అలాంటి కల్చర్ ఉన్న మన టౌన్ ఇది. అలాంటి కల్చర్ కూడా చెడగొట్టడానికి ఈ ఇంప్లిమెంటేషన్ చేయడంలో ప్రజలు చాలా సంతోషంగా వారి యొక్క భావాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ 5 నెలలలో అబాస్పాలు కావడం జరిగింది. ఇచ్చినటువంటి హామీలు కానీ ఇంకా ఇతర మేనిఫెస్టోలో లేని ఇచ్చిన హామీలు కానీ ఏది కూడా నెరవేర్చకుండా కల్లపల్లి మాటలు చెప్పి కొత్తగా ఈరోజే మా ప్రకాశన చెప్పి ఇంకేదో 6 మళ్ళొక 5-6 గ్యారెంటీలు చెప్పిందంట. అసలుకు
అదే లేదంటే ఇంకా కొత్తగా వాళ్ళు జాతీయ స్థాయిలో హామీలు చెప్పడం అనేది ప్రజలను మోసం చేయడమే. ఇంతకుముందే ఇప్పటికే ప్రెస్ మీట్ నడుస్తుంది కేసీఆర్ గారి. వారు ఒకటే చెప్పారు, రాష్ట్రం యొక్క బడ్జెట్ అంటే ఇన్నో అవుతుంటుంది, రోజు సంపద వస్తుంది, ఖర్చు అవుతూనే ఉంటుంది, కానీ 30-40 వేల కోట్లు రుణమాఫీ జరుగుతుందంటే ఎవరు నమ్మరు. ఆయన భ్రమలలో ఉన్నాడు, ప్రజలను భ్రమలలో పెట్టి మోసం చేస్తున్నాడని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఆటో యూనియన్ వాళ్ళు కానీ, ఆటో కార్మికులు కానీ, మా మహిళా సోదరు మనలు కానీ ఉవ్వెత్తున లేచి ఇవాళ కాంగ్రెస్ పార్టీని పొందబెట్టే పరిస్థితులు ఉండదు. కాబట్టి కేసీఆర్ కంటే మించిన నాయకుడు ఈ రాష్ట్రంలో లేడు. కేసీఆర్ను కలుసుకునేటువంటి వ్యక్తులు ఈరోజు ప్రతి వేదికల దగ్గర మేము కళ్ళతో చూడడం జరిగింది. మళ్ళీ కేసీఆర్ గారి యొక్క పరిపాలన కావాలి, వారి నాయకత్వాన్ని మేము అందరం ఉండాలి, వారి నీడన మేము ఉండాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మీరు ఊహించినటువంటి ఫలితాలు ఈరోజు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఈ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాబోతున్నాయని కూడా మీ అందరికీ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక వైపు ఉంటే, వాళ్ళ యొక్క వైఫల్యాలు ఒక వైపు ఉంటే, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసన సభ్యురాలు గెలిచిన దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రజల దగ్గరికి పోయింది లేదు, ప్రజల అవసరాలను ఆలోచించింది లేదు, ప్రజల కష్టాలను చూసింది లేదు. ఇక్కడ వాటర్ సప్లై ఫెయిల్ అయింది, శానిటేషన్ ఫెయిల్ అయింది. అదే విధంగా ఇటీవల కాలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ జిల్లా చుట్టుపక్కల వరంగల్ పట్టణంలో కూడా 2 సార్లు పర్యటించినారు. చివరికి ప్రధానమంత్రి గారు కూడా పర్యటించిన నేపథ్యం మీకు అందరికీ తెలుసు. వచ్చిన వాళ్ళు వరంగల్ జిల్లాకు ఏం చేస్తామనే ఒక నిర్దిష్టమైన వాగ్దానాన్ని చేయకుండా, వరంగల్కి సంబంధించిన అంశాలు ప్రస్తావించకుండా పోయిన నేపథ్యం మీరు అందరూ చూసినారు. వాళ్ళ నుంచి అనేక విషయాలు మనం ఎక్స్పెక్ట్ చేసినాం. నేను అనుకుంటా పత్రికల్లో, టీవీలలో స్టోరీకి వచ్చింది, 3 దేవాలయాలకు 3 కోట్లు ఇస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పిపోయినారు. వాస్తవంగా కొద్ది బలమైన అంశమేం కాదని. ఒక భద్రకాళి దేవాలయం మాట విధులకే కోట్లాది రూపాయలు గత ప్రభుత్వం కేటాయించింది. మరి నిర్దిష్టమైన అంశాలను ప్రస్తావించకుండా పోవడం బాధ్యత రహితంగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 13 హామీలతో ఎలా అధికారంలోకి వచ్చింది. అందులో ఒక 2-3 తప్ప మిగతా ఏం ముట్టుకోలేదు, టచ్ చేయలేదు. కీలకమైన అంశం ఆర్థికపరమైన అంశం. మహాలక్ష్మి కింద 2500 రూపాయలు ఒక కుటుంబానికి ఇవ్వాలని చెప్పి, ఒక ఆడబిడ్డకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఇచ్చినారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు 2500 అన్నారు. ఇవాళ తెలంగాణలో ఉన్న 18 ఏళ్ళు నిండిన ఓటర్ల జాబితా ప్రకారం 1,65,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు. ఇవాళ దానికి ఏమాత్రం వాళ్ళు ప్రయత్నం చేయడం లేదు. ఇప్పటివరకు కూడా 5 నెలలు గడిచిపోయినా కూడా ఆ 2500 రూపాయలు ఇవ్వడానికి ఇవ్వలేదు. ఇప్పుడే కొత్త నేషనల్ మేనిఫెస్టో ఇంకోటి తెచ్చిపెట్టినారు, పంచన్యాయం. 25 వాగ్దానాలు. దాంట్లో ఇది 6 గ్యారంటీలు 13 వాగ్దానాలు. మరి పంచన్యాయం కింద 25 వాగ్దానాలు. దాంట్లో ఒక వాగ్దానం ఏంటంటే 1,00,000 రూపాయలు ఇస్తారట ఆడబిడ్డకి, ఇంకొకరికి 1,00,000 రూపాయలు, సంవత్సరానికి 1,00,000 రూపాయలు. ఈ 2,500 ఆమె ఇంకా అడుగులు పడతలేదు. నువ్వు 1,00,000 రూపాయల హామీ కొత్తగా ఇచ్చినావు. ఇవాళ రైతులకు సంబంధించిన ఒక్క హామీ కూడా నువ్వు టచ్ చేయనట్టే. నిన్న